కాశీలో మహారుద్ర దేవుడు విశ్వనాథుడు అనే పేరుతో కొలువై ఉన్నాడు. ఇక్కడ మరణించిన వ్యక్తి చెవిలో విశ్వనాథుడు శ్రీరామనామాన్ని జపిస్తాడు అనే ఒక వాక్యాన్ని ఇక్కడైతే లిఖించబడి ఉందన్నమాట. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే అణువణువు అద్భుతంగా మన హిందుత్వానికి, మన హిందూ పురాణానికి సంబంధించినటువంటి వాక్యాలన్నీ కూడా ఉంటాయి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని ఆలయానికి ఆనంద నిలయమని, భూ వైకుంఠం అని పేర్లు ఉన్నాయి. శ్రీనివాసనామంతో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అణువణువు అండి మన హిందుత్వానికి సంబంధించి అఖండ భారతదేశంలో ఎన్ని ఆలయాలు అయితే కొలువై ఉన్నాయో అన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉంటుంది. కేవలం ఆలయాలనే కాదు, పురాణాలకు సంబంధించి కూడా భక్తుల కోసం వివాహం చేసుకునేందుకు పూనుకున్న కరుణామూర్తి శ్రీనివాసుని కళ్యాణంలో బ్రహ్మాది దేవతలు పాల్గొన్నారు. అంటే చూస్తున్నారు, బ్రహ్మాది దేవతలు పాల్గొన్నారు అనేది మనకి, మన ప్రజెంట్ జనరేషన్ కి తెలియపరచడానికి అణువణువు అత్యద్భుతంగా ఇక్కడ చూస్తే శ్రీశైల క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది. దీనితో పాటు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన బ్రహ్మరాంబికాదేవి శక్తిపీఠం కూడా ఉంది. ఈ క్షేత్రం వద్ద కృష్ణా నది ప్రవహిస్తుంది. అంటే ఎంత అద్భుతమో చూడండి. అణువణువు మన హిందుత్వాన్ని గురించి, మన ఆలయాల గురించి తెలియపరచడమే కాకుండా ఓవరాల్ గా టోటల్ ఇండియాలో ఎక్కడ ఏముంది అది కూడా ఆధ్యాత్మికంగా ఆ హిందూ ధర్మాన్ని గురించి తెలియజేస్తూ ఇలా తెలియపరుస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్.